అయిపోయింది. కన్ను కూడా ముఖం మీద గుద్దుతూ ఉంటే కన్ను మీద గుద్దారు. మీ బలాలన్నీ ఒక అభాగ్యుడి మీద నుండి చూపించేది. ఒక అభాగ్యుడి మీద ఎంత కఠినంగా ఇంత దుర్మార్గంగా చేస్తారు. మీకు బిడ్డలు లేరా? ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ ముస్లిం సోదరులందరినీ అంటే వైసీపీకి మద్దతుగా ఉన్నారు అని అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. ఆ మద్దతుగా ఉన్న వాళ్ళని ఈ విధంగా హింసలకు గురి చేయటం, వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నా కానీ మీ పర్మిషన్ కావాలంటాం. వాళ్ళు పాటలు పెట్టుకుంటే మరి వాళ్ళు పాటలు పెట్టుకున్నాడు, నువ్వేం చేయలేదే. దాన్ని మళ్ళా వాళ్ళు ఆ పెళ్ళిలోని వీళ్ళే గొడవ చేసినారని వీళ్ళ మీద కేసు. ఎవరైతే పెళ్ళి ఊరేగింపుగా వెళ్తున్నారో సీఏ గారు, ఊరేగింపుగా వెళ్తుంది ఎవరి పెళ్ళికి? వాళ్ళ పెళ్ళికి వాళ్ళే పాటలు పెట్టుకొని పోతున్నారు. వీళ్ళు పెళ్లిలో పోయి గోల్ చేశారు అని ఎదురు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటండి? మరి మేము అనాలా? మరి అది వాస్తవమే కదండి, అందరూ చూస్తుండగా చేస్తున్నదేగా. మీరు అక్కడేం చెప్పారు? ఇది కరెక్ట్ కాదు, మీరందరూ వెళ్ళిపోండమ్మా, మేమేం ఇది తప్పు, పోలీసులని మేము తరఫున మీకు అందరికి నేను సర్ది చెప్తాను వాళ్ళని, అది ఇదని సర్ది చెప్పినట్టు చెప్పావు, లోపలికి పిలిచావు. ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. కానివ్వండి, మీరు పాలన ఏడ అభివృద్ధి అంటే పోలీసు వాళ్ళు ప్రజల్ని హింసించడం. అది ఎవరినిగా హింసిస్తున్నారు? ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద మీ ప్రతాపం చూపిస్తున్నారు. ఎవరైతే అమాయకుడు ఉన్నాడో ఆ అమాయకుడి మీద మీ ప్రభావం, మీ ప్రతిభ, మీ హీరోయిజాలు చూపిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ముస్లిం సోదరుల మనోభావాలకి, వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి మీరు సోదాలు రాత్రుల పూట సోదాలు చేయటం అని చెప్పి వాళ్ళు గురకా ఉండే వాళ్ళని, అది కనీసం కూడా వాళ్ళకి ఆ ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇళ్లల్లోకి పోలీసులు జొరపడిపోవటం అనేది ఇది న్యాయమా? మేము అడుగుతూ ఉన్నాం. ఇది ధర్మమా? ఇక్కడున్న శాసనసభ్యులకి ఆలోచిస్తారా? ముస్లిమ్స్ ఇళ్లలోకి ఆదాన వెళ్తే మీరు ఇది ప్రోత్సహిస్తడం కాదా? మీకు తెలియకుండా ఇవన్నీ జరిగినాయా ఆంజనేయులు గారు? ఇవన్నీ రాజకీయాలు చేయొచ్చు. కిడ్నీలు ఒకవైపు లివరు అన్నీ ఇబ్బందులు ఉన్నాయని రిపోర్ట్లు చూపించినా కూడా ఆ విధంగా చేయటం ఇది కరెక్టా ఆంజనేయులు గారు? చేయండి. మీరు అభివృద్ధి అనేది పక్కన పెట్టారు, ఇది ఇలా చేస్తున్నారు. ఇదే కాకుండా అండి